చెప్పండి సార్, ఈరోజు ధర్నా చౌక్లో ఇంతటి ఉద్యమం చేస్తున్నారు. సో పెన్షనర్ల జీతాలు కానీ పెన్షనర్ల బాకీలు కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు. దాని మీద మీరు ఎన్నో పోరాటాలు చేశారు. లాస్ట్గా ఇప్పుడు 10,000 మంది ఇక్కడ మళ్ళీ ఆల్రెడీ జమ అయ్యారు. ఇలా అన్ని ఏరియాల నుంచి బస్సులు వేసుకుని వచ్చారు. ఏంటి మరి ప్రభుత్వం మీద మీరు ఏ విధమైన ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాను, మీరు గత ప్రభుత్వంలో ఉన్ననాడు జిల్లాలు తిరుగుతూ అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ మేము రాగానే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, మేము పూర్తి సమస్యలు పరిష్కరిస్తామని ఒక మేనిఫెస్టో రాసుకున్నారు. ఆ మేనిఫెస్టోలో రాసుకున్న నాడు మీ డిఏలు రాగానే సంతకం చేస్తా అన్నారు. పిఆర్సీ మేము వచ్చిన 3 మాసాల నుంచి 6 మాసాల లోపల ఇస్తామని రాసుకున్నారు. అదేవిధంగా మీకు ఎలాంటి సమస్యలు రాకుండా మేము పూర్తి బాధ్యత వహిస్తామన్నారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్ననాడు ఈ లంకబిందెలు అన్నటువంటి లంకబిందెలని అనుకొని వచ్చినావు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్ననాడు నువ్వు ప్రతిపక్ష పాత్ర కనుక కరెక్ట్ నిర్వర్తించుంటే ఆనాడు ఏనాడు ఉన్న పరిస్థితి ఏంటో గమనించి ఉంటే నువ్వు రాయాల్సిన మేనిఫెస్టో సరిగ్గా రాసుకోవాలి కదా. అది రాసుకోకుండా ఇవాళ వచ్చి నువ్వు ఏ విధమైనటువంటి నిర్ణయాన్ని కూడా ఒక ప్రణాళికబద్ధంగా లేకుండా ముందుకెళ్తా ఉండవు. మేము రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళకు ముందస్తుగానే ఎంతమంది ఏ సంవత్సరం రిటైర్ అవుతారు, వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి, ఒక ప్రణాళిక ప్లాన్డ్గా ఉంటుంది. ఆ ప్లాన్డ్గా ఉన్నటువంటి తయారు చేసిన పద్ధతులను మా అధికారులు ఇచ్చినటువంటి దాన్ని అమలుపరచకుండా ఈ డబ్బులను వేరే వాటికి వాడుకుంటూ మాకు ఇవ్వకుండా చేయడం ఎంతవరకు సమంజసం? 35 సంవత్సరాల క్రితమే మేము అపాయింట్ అయిన నాటి నుంచి దాచుకుంటూ వస్తున్నటువంటి డబ్బులు 35 సంవత్సరాలకు ఇవ్వాల్సి ఉంటుంది అనేది కూడా అందరికీ తెలుసు. అలాంటి డబ్బులు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రజా సంక్షేమం అంటూ ఉచితాలు వాడుకుంటూ మా అవసరాలు తీరకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు? 6,000 కోట్ల రూపాయల్లో ఎంత రిటైర్మెంట్ వాళ్ళకి ఇచ్చినా ఇవ్వలేదని ఒక శ్వేతపత్రం ప్రకటించవచ్చు కదా. మరి 2024 నుంచి రిటైర్ అయినటువంటి ఈనాటి వరకు ఏ ఒక్కరికైనా కోర్టుకు వెళ్ళకపోతే ఒక్కరికి పూర్తి బకాయిలు ఇచ్చినామంటే మేము ఇలా సారీ చెప్పి వెళ్ళిపోతాం. మరి అలాంటి పరిస్థితి ఉందా నీ దగ్గర? ఇవాళ నువ్వు హెల్త్ కార్డులు ఇస్తున్నావు. హెల్త్ కార్డులు ఇచ్చేటప్పుడు ఎంతమందికి నేను హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఎంత డబ్బు ఖర్చు అవుతుంది, మరి ఎంత కట్ చేయాలి, ఎంత ఇవ్వాలనే ఒక నిర్ణయం ఉండాలి కదా. ఆ విధమైన పరిపాలనలో ఒక దక్షత లేకుండా నువ్వు హెల్త్ కార్డు ఇచ్చేస్తున్నామని చెప్పి మాకు అంగీకారం తెలియకుండానే మాలో ఐఎఫ్ఎంఎస్లకు వెళ్ళి డబ్బులు కట్ చేసి 3 మాసాలుగా ప్రతి 15వ తారీఖు అమలు చేస్తామని చెప్తూ 3 మాసాలు అయిపోతూ ఉంది. అంటే అధికారులు నీ మాట వింటలేరు. అంటే ప్రభుత్వము అధికారుల మధ్యలో సమన్వయమే లేదు. మరి ఇలాంటి సమన్వయం లేకుండా నువ్వు ముందుకెళ్తా ఉన్నావు. నువ్వు హెల్త్ కార్డు ఎవ్రీ మంత్ ఇస్తా అంటున్నావు. మా ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. మా డబ్బులు తీసుకొని మాకు ఆరోగ్య భద్రత ఇవ్వకపోవడం అనేది నిజంగా చట్టరీత్యా ఇది నేరమా కాదా? మాలో కొద్దిమంది యాక్సిడెంట్ అయితే, హార్ట్ అటాక్ వస్తే, అనారోగ్యం పాలవుతే, హాస్పిటల్కి వెళ్తే అరే మాకు పాత బకాయిలే ఇవ్వలేదు, నీ హెల్త్ కార్డు ఎట్లా పనిచేస్తుందా, మీరెట్లా నమ్ముతున్నారా, అనవసరంగా మా దగ్గరికి ఎందుకు వస్తారు, మీ హెల్త్ కార్డు పనిచేయమని చెప్తా ఉంటే ఎంత బాధ అనిపిస్తూ ఉంది. నిజంగా డబ్బులు లేవంటున్నారు. డబ్బులు లేకపోతే అప్పులు తెస్తున్నావు కదా, అందులో ఇంకొక 1,000-2,000 కోట్ల అప్పు ఎక్కువ తీసుకొచ్చి మాకు మా బకాయిలు తీరాలంటే ఒక 10-12 కోట్లు అయితే ఉండాలి. ఒక 8-10 కోట్లు ఇస్తే కనుక ఏ ఒక్కరికి కూడా బకాయి ఉండదు. అది వరుస క్రమంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి 2024 నుంచి ఒక్కొక్కరికి వరుస క్రమంలో ఇచ్చినట్లయితే ఫలానా 2000 సంవత్సరం కంప్లీట్ అయింది, ఫలానా 25 సంవత్సరం కంప్లీట్ అయిందని నువ్వు ప్రకటించవచ్చు కదా. అలా కాకుండా అక్కడొకరికి అక్కడొకరికి ఇచ్చి అంతా అయిపోయింది అని పెద్ద అక్షరాలతో తాటికాయ అక్షరాలతో పేపర్లో ప్రకటించుకొని ఎందుకీ మోసం? ఇవాళ నేనేం అడుగుతా ఉన్నానంటే ఇప్పటికీ ప్రభుత్వం మీద నమ్మకంతో మేము అనేక సార్లు వేచి చూసాం. ఇవాళ విధి లేని పరిస్థితిలో 7 పదులు 8 పదుల్లో ఉన్న వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లు అంటారు. వాళ్ళతో పాటు మేము యంగ్ పెన్షనర్లము కలిసి వాళ్ళ రోడ్డు ఎక్కాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది? నిజంగా మాకేమైనా సంతోషంగా ఉందా? ప్రభుత్వం మీద ఏమైనా వ్యతిరేకం ఉందా? ప్రభుత్వంతో కొని తెచ్చుకున్నాం మేము. ఆనాటి పాలకులు 317 తీసుకొస్తే ఆనాటి పాలకులు మొదటి తేదీకి నాడు జీతం ఇవ్వకపోతే మేము వాళ్ళని దూరం చేసుకొని మిమ్మల్ని తీసుకొచ్చుకున్నాం. ఆనాడు 40% ఇస్తానన్న ప్రభుత్వం మేము వెళ్ళగానే ఎందుకయ్యా మీరు 2% ఎక్కువ తీసుకున్న 43 ఇచ్చారు, 30% ఇచ్చారు, మాకు సహాయం చేసినా కూడా నిన్ను ఎందుకు తెచ్చుకున్నాం, మాకు ఇంకా మంచిగా చేస్తావు, మమ్మల్ని ఇబ్బంది పడకుండా చూస్తావు అని ఒక రక్షణగా ఉంటామని తీసుకొచ్చుకుంటే మా రక్షణను కోల్పోయి ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నాం. మేము ఏమో అడుగుతున్నాం? ఏమన్నా గొంతమ్మ కోరికలు అడుగుతున్నామా? నువ్వు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినవో దాన్ని అమలు చేయమంటున్నాం అంతే తప్ప ఏ ఒక్కటి ఎక్కువ అడగట్లేదు. దయచేసి ప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నా, దయచేసి
ప్రజలు కానీ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ప్రజాప్రభుత్వం ఏం చేయాలి? కొంత ఖర్చులు తగ్గించుకోవాలి, అవసరమైతే జీతభత్యాలు తగ్గించుకోవాలి. మరి ఎవరికి ఇబ్బంది పడుతుందో ఆ పాలకులు వాళ్ళని గమనించి వాళ్ళకి ఇవ్వాలి కదా. మేము ఇవాళ డబ్బులు ఇవ్వకపోతే మేము అప్పులు చేసి బిడ్డల పెళ్ళిళ్ళు చేసి ఇల్లు కట్టుకుని అప్పులు తీసుకోలేకపోతే వడ్డీలకు తెచ్చుకున్నాం. మీరు ఇవ్వకపోవడం వల్ల మా పెన్షన్ వడ్డీలకే చెల్లిస్తున్నాం. మరి ఆ వడ్డీలు చెల్లించడం వల్ల ఇవాళ మేము ఆరోగ్యంగా భోజనం కూడా చేయలేని స్థితిలో ఉన్నాం. మరి అటువంటి పరిస్థితిలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లను నువ్వు రక్షించాలి కదా. ఇవాళ వయసు మీరిన తర్వాత వయసులో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేసిన వాళ్ళమే కదా. ఆ సేవ చేసినటువంటి వాళ్ళను ఈ ప్రభుత్వంలో సుభిక్షంగా ఉంచాల్సినటువంటి మీ బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఒకవేళ మీరు కనుక మాకు పూర్తిగా బకాయిలు ఇవ్వకపోతే, మా పిఆర్సీ డిఎల్ ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు ప్రజలతో మమేకమై ప్రజా సంఘాలతో మమేకమై ప్రజా ఉద్యమంగా మార్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి పాలకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, విన్నవిస్తూ ఉన్నా, చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా. మా బకాయిలు మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన డిఏలు పిఆర్సీ ఇవ్వండి. ఇవాళ చూడండి కోర్టు కూడా ఇచ్చింది, రిటైర్ వాళ్ళకి ఇవ్వకపోతే మీరు తీసుకోవాల్సిన ఆపండి, వాళ్ళకి ఇవ్వండి అని వెంటనే కోర్టు కూడా పంజాబ్లో కానీ హర్యానాలో ఇచ్చింది. అలా మన తెలంగాణలో ఇవ్వకముందే మీరు మేల్కొనాలని, మాకు అండగా నిలబడాలని మేము ఇప్పటికైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దయచేసి మా బకాయిలు ఇప్పించాల్సిందిగా ప్రజాప్రభుత్వ పెద్దలను కోరుతా ఉన్నాము.